నాకు మీరు వ్యక్తిగతంగా మీరంటే చాలా ఇష్టం. సినిమా ఎలా తీస్తావో అని చూస్తా అన్నారు కదా. ఫస్ట్ 28వ తారీఖున ప్రీమియర్ షో నేనే వేసి చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు నా పాయింట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో, నేను కమెడియన్గా మీ కొడుకు పేరు చెప్పలేదు, కానీ మీరే ఊహించుకున్నారు. అందులో చూపించకపోయినట్టు మీరు నిజాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే మీరే మీ కొడుకు కమెడియన్ అని ఒప్పుకున్నారు కాబట్టి, సో నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను తీస్తాను. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇప్పుడు నా వెనకాల ఎవరు ఉన్నారని 3వ పాయింట్ మాట్లాడారు. అసలు నా వెనకాల ఎవరున్నారంటే నా ఇన్స్పిరేషనే మీరు. సో అందుకోసమని నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, సినిమా మీకు అంకితం చేస్తున్నాను. లాస్ట్ పాయింట్ ఏంటంటే, హైదరాబాదును కట్టాను, లేకపోతే సింగపూర్ లాంటి అమరావతిని కట్టాను, లేకపోతే నేను రేవంత్ రెడ్డి నా శిష్యుడు సీఎం చేశాను, ఆన్ చేశాను అన్నారు. సో ఇన్ని చేసి మీరు మీ కొడుకుని కనీసం ఎమ్మెల్యే చేయలేకపోయారు ఎందుకు? సో నాకు ఆ పాయింట్ కావాలి. ఇంత సీనియర్ ఉన్న మీకు కనీసం మీ కొడుకు ఇలా చేయాలి అలా చేయాలని కనీసం ఆ యొక్క ఎథిక్స్ సంబంధించిన విషయాలని మీరు చెప్పలేకపోవడం అనేది వ్యక్తిగతంగా మీకు వదిలేస్తున్నాం. మీరు ఇప్పుడు నా మీద ఎందుకు ఇది చేస్తున్నారంటే, నాకు మీరు వ్యక్తిగతంగా ప్రాబ్లం లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగతంగా ఇష్టం ఉంది కాబట్టి నాకు నచ్చినగా ఉంటాను. సో నా ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, కాబట్టి నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒకటో చెప్తున్నాను. ఈరోజు వర్మకి ఇతను నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తాడంటే, నా అభిమాని అంటాడు, కానీ నా వెనకాల వెన్నుపోటు పడుస్తుంటాడు. ఇది ఎంతవరకు వాస్తవం అని నేను ఒకటో చెప్తున్నాను. నేను అంటే నేను ప్రతిసారి చూస్తాను. నేను ఏదైనా ఫోటో దిగితే ఆ ఫోటో ముందుగానే పెట్టేస్తాడు. ప్రతిసారి నన్ను దత్తపుత్రులను చూపిస్తుంటారు. ఎందుకు వర్మ, నీకు నాకేమో సంబంధం ఉందా? నీకేంటో తెలుసా, నా వెనకాల మోడీ ఉన్నాడు, నేను మోడీకి తెలుసు. నువ్వు ఇన్ని సినిమాలు తీసినా ఏ రకంగా నేను చేయాలో, ఏ రకంగా అడ్డొస్తారో, వెనకాల ఇప్పుడు తమ్ముళ్ళు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, అలాగే టీడీపీ అభిమానులు ఉన్నారు. నువ్వు సినిమా ఎలా రిలీజ్ చేస్తావో నేను చూస్తాను. అంటే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే వర్మ, నువ్వు అభిమాని అంటూనే వెనకాల నుంచి నన్ను ఎలా పడతలు మాట్లాడుతూ ట్వీట్స్ పెడుతూ ఉంటావు. అది బాధ అనిపించింది నాకు క్లారిటీ కావాలి. నాకు ఈరోజు క్లారిటీ కావాలి. అన్నయ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ట్రైలర్లో అన్నీని పెట్టావు, ఎందుకు పెట్టావు? తర్వాత నాకు సంబంధించినటువంటి ప్రతి పిక్స్ కావచ్చు, వ్యక్తిగత విషయాల గురించి నా గురించి ట్వీట్ చేస్తూ ఉంటావు. నాకు ఆన్సర్ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తావా, లేదంటే సినిమా ఎలా రిలీజ్ అవుతో నేను చూస్తాను. చెప్పు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత బాగా అరిచారు కదా, ఫస్ట్ మీరు వాటర్ తాగను. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, మీరు వ్యక్తిగతంగా నేను మీకు వేరే అభిమాని. సో నేనే కాదు, మా అమ్మ కూడా మీకు వేరే అభిమాని. కానీ మీరు ప్రజల కోసం మీరు వ్యక్తిగతంగా పోరాడకుండా మీరు వెళ్ళి ఇంకోళ్ళకి ఒత్తాది పలకడం వల్ల నాకు మీ మీద ఉన్న అభిప్రాయం పోయింది. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా ప్రశ్నిస్తానని మిమ్మల్ని మీరు ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నారు? సో మీరు పొత్తులతో కలిపి మీరు వ్యక్తిగతం మీరు వెళ్ళడం వల్ల నాకు మీరంటే గౌరవం పోయింది. తర్వాత సినిమాని ఎలా ఆపుతారు అని చెప్పేసి అంటున్నారు. నా ఇష్టం, నేను ఈ సినిమా 29వ తారీఖున థియేటర్లో తీసుకొస్తున్నాను, మీకు చేత నేను చేసుకోండి. సో తర్వాత మీ అన్నయ్య గారి గురించి అది మీకు సమాధానం చెప్పను, ఎందుకంటే నా ఇష్టం, నేను మీ అన్నయ్య గారికే చెప్తాను. చాలా ఈరోజు మాట్లాడకండి, సీరియస్ మ్యాటర్. వర్మని అడగాలి నేను. ఏం తమాషాగా ఉందా? తెలుసుగా నా గురించి. చలనచిత్ర పరిశ్రమలో ఒక డైలాగు చెప్పాలన్నా, సినిమా చరిత్ర సృష్టించాలన్నా మేమే.
అలాంటి వంశం మీద నీకు ఎలా పడితే అలా సినిమాలు తీయడానికి ఏం వర్మ? గట్టిగా తొడగొట్టానంటే ఆ తడ సౌండ్కే బాక్స్ బద్దలైపోతుంది నీకు. బావగారి గురించి అల్లుడు మీద ఇలా సినిమాలు తీయడానికి ఇది ఎంతవరకు కరెక్టు? సినిమాలు ఆపేసాయి. ఏంటి మాత్రం బావగారిని తప్పుగా చూపించకు. తెలుగు పరిశ్రమ అన్నప్పుడు అందరూ కూడా ఒక కళాభావంతో సోదర భావంతో ఉండాలి. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకోసారి తీసిన బావగారి గురించి చెప్పిన ఏమనుకుంటున్నావో కబడతారు. నేనున్న తొడగొట్టి చెప్తున్నా వర్మ. ఇప్పుడు బాలయ్య గారికి ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు సినిమాలో చెప్పిన డైలాగ్ను రియల్ ఈవెంట్లో చెప్తున్నారు. ఇది డైలాగులు సినిమాలో చెప్పుకొని ఇక్కడ పనికిరావు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ నాన్నగారికి వెన్నుపోటు పొడిచిన వంటి చంద్రబాబు నాయుడు గారి వెనకాల మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ నేను ఏ సినిమా తీసినా ఒక నిజాన్ని నిర్భయంగా చూపించడానికి నేను ఎక్కడ ఎవరికి భయపడిన విషయం మీకు తెలుసు. వ్యక్తిగతంగా మీకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో, మీరు ఏం చేశాను ఈ సినిమాలో ఏం తీసాననేది నేను చెప్పడం కాదు, 29న థియేటర్లో మీరే చూడను. ఇదే నా పాయింట్. ఇంతకు మించి నేను ఎక్కువగా ఎందుకంటే చాలామంది నాతో మాట్లాడడానికి వస్తున్నారు కాబట్టి. సో పాయింట్ ఈజ్ ఓవర్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.